కఠినమైన నిజం చెప్పాలా? ఈ ప్రపంచంలో చాలా మంది గౌరవం, అవకాశాలు మరియు స్వేచ్ఛ ఒకే ఒక్క విషయం మీద ఆధారపడి ఉంటాయి. అది టాలెంట్ కాదు, అదృష్టం కాదు, చదువు కూడా కాదు, అది డబ్బు. మీరు ఎంత మంచివారైనా, ఎంత కష్టపడినా మీ దగ్గర డబ్బు లేకపోతే ప్రపంచం మీను వేరేలా చూస్తుంది. కానీ మీ దగ్గర డబ్బు ఉంటే అదే ప్రపంచం మీ మాట వినడం ప్రారంభిస్తుంది. ఇది నొప్పి చేసే నిజం, కానీ నిజమేమే. మధ్యతరగతి మనిషి జీవితంలో ప్రతిరోజు ఒక పోరాటమే. ఉదయం లేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు అతని మెదడులో తిరిగేది ఒకే ఆలోచన: డబ్బు సరిపోతుందా? స్వప్నాలు పెద్దవే ఉంటాయి, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ చిన్నదే ఉంటుంది. ఈ గ్యాప్నే జీవితంలో ఎక్కువ స్ట్రెస్కు కారణం. బయట నుంచి చూసేవారికి మన జీవితం సాధారణంగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఒత్తిడి, భయం, బాధ్యతల మిశ్రమం నడుస్తూ ఉంటుంది. మధ్యతరగతి జీవితంలోని పెద్ద నిజం ఏమిటంటే, వారు డబ్బు కోసం మాత్రమే పనిచేయరు, వారు భయంతో పనిచేస్తారు. ఈఎంఐ భయం, భవిష్యత్తు భయం, కుటుంబ బాధ్యతల భయం. జీతం వచ్చిన రోజు సంతోషం ఒక రోజు మాత్రమే ఉంటుంది, కానీ ఖర్చుల జాబితా నెలంతా వెంటాడుతుంది. రెంట్, బిల్లులు, స్కూల్ ఫీజులు, మెడికల్ ఖర్చులు ఒక్కొక్కటి మనసుపై కనిపించని భారంలా పడతాయి. మనం అనుకుంటాం ఇంకా కొంచెం సంపాదిస్తే జీవితం సెట్ అవుతుంది అని. కానీ నిజం ఏమిటంటే, సంపాదన పెరిగే కొద్దీ ఖర్చులు కూడా నిశ్శబ్దంగా పెరుగుతాయి. ఇది ఒక సైలెంట్ అండ్ సైకిల్. బయట నవ్వుతూ ఉండే వ్యక్తి లోపల ఎంత టెన్షన్తో బ్రతుకుతున్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మధ్యతరగతి మనిషి బాధను బయట చూపించడు, కానీ లోపల మాత్రం ఆర్థిక ఒత్తిడితో ప్రతిరోజు మానసికంగా అలసిపోతూ ఉంటాడు. డబ్బు గురించి మరో పెద్ద అపోహ ఏమిటంటే, డబ్బు సంతోషం కొనలేడు అని. ఇది పూర్తిగా నిజం కాదు, పూర్తిగా అబద్ధం కూడా కాదు. డబ్బు నేరుగా సంతోషాన్ని కొనలేడు, కానీ డబ్బు లేకపోవడం మాత్రం చాలా బాధను కొనిస్తుంది. డబ్బు లేకపోతే మనకు ఎంపికలు తగ్గిపోతాయి. మనం ఇష్టమైన పని చేయలేం, ఇష్టమైన చోటికి వెళ్ళలేం, మన కుటుంబానికి కావలసిన భద్రత ఇవ్వలేం. ఆ సమయంలో మనలో నెమ్మదిగా ఒక అసహాయ భావన పెరుగుతుంది. అదే మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. నిజానికి డబ్బు అంటే కేవలం నోట్లు కాదు, అది ఒక రకం భద్రత, ఒక రకం స్వేచ్ఛ, ఒక రకం మానసిక శాంతి. బ్యాంకులో కొంత డబ్బు ఉందనే భావన కూడా మన మెదడుకు ఒక సేఫ్టీ సిగ్నల్ ఇస్తుంది. అందుకే ఆర్థిక స్థిరత్వం ఉన్నవారు సాధారణంగా నిర్ణయాలు కూడా ధైర్యంగా తీసుకుంటారు. సమాజం కూడా డబ్బును ఒక కనిపించని శక్తిలా చూస్తుంది. మీరు డబ్బుతో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తన నెమ్మదిగా మారుతుంది. మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను సీరియస్గా తీసుకుంటారు. కానీ డబ్బు లేకపోతే అదే వ్యక్తి మాటను చాలా మంది పట్టించుకోరు. ఇది వ్యక్తి విలువ తగ్గడం కాదు, కానీ సమాజపు మనస్తత్వం అలా పనిచేస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో చిన్నప్పటి నుంచే డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయాలి అనే భావన పెంచుతారు. ఫలితంగా పెద్దయ్యాక కూడా వారు రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. ఈ భయం చాలాసార్లు వారి ఎదుగుదలను ఆపేస్తుంది. ఎందుకంటే వారు నష్టాన్ని భయపడతారు, కానీ అవకాశాన్ని మిస్ అవుతున్నారనే విషయం గ్రహించరు. డబ్బు మరియు మనసు మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది. మన దగ్గర డబ్బు తక్కువగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా చిన్నవిగా మారిపోతాయి. మనం పెద్దగా కలలు కనడానికి కూడా భయపడతాం, ఎందుకంటే మన మెదడు ముందుగా ప్రమాదాన్ని గుర్తిస్తుంది. ఇది సాధ్యమా, పోయితే ఏమవుతుంది అనే నెగటివ్ ప్రశ్నలు మొదలవుతాయి. ఆర్థిక ఒత్తిడి ఉన్న వ్యక్తి సాధారణ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఎక్కువ సమయం తీసుకుంటాడు, ఎందుకంటే అతని మెదడు ఎప్పుడూ సర్వైవల్ మోడ్లో ఉంటుంది. ఇది సైకాలజీలో చాలా స్పష్టంగా చెప్పబడింది. డబ్బు కొరత మన ఫోకస్ను తగ్గిస్తుంది, స్ట్రెస్ను పెంచుతుంది, మరియు లాంగ్ టర్మ్ ప్లానింగ్ను బలహీనంగా చేస్తుంది. అందుకే చాలా మంది ప్రతిభ ఉన్నప్పటికీ జీవితంలో ముందుకు వెళ్ళలేరు. సమస్య వారి సామర్థ్యం కాదు, వారి ఆర్థిక ఒత్తిడి. మధ్యతరగతి జీవితంలో ఒక పెద్ద ట్రాప్ ఉంది: సేఫ్ లైఫ్ అనే భ్రమ. ఒక స్థిరమైన జాబ్, ఫిక్స్డ్ జీతం మరియు రిపీట్ అయ్యే రొటీన్ జీవితం సురక్షితంగా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా అదే జీవితం ఒక ఆర్థిక ఉచ్చు అవుతుంది. ఎందుకంటే జీతం పెరిగే వేగం కంటే ఖర్చులు వేగంగా పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ నిశ్శబ్దంగా మన సంపాదన విలువను తగ్గిస్తుంది. మనం పనిచేస్తున్నామని అనుకుంటాం, కానీ వాస్తవానికి మనం ఖర్చులను క్యాచ్ చేయడానికి మాత్రమే పరుగెడుతున్నాం. ఈ సైకిల్ నుంచి బయటపడకపోతే సంవత్సరాలు గడిచిపోయినా ఆర్థిక స్వేచ్ఛ దగ్గరకు రాదు. చాలా మంది జీవితాంతం కష్టపడతారు, కానీ చివరికి ఎందుకు ఇంకా టెన్షన్ తగ్గలేదు అనే ప్రశ్నతోనే మిగిలిపోతారు. డబ్బు గురించి మరో ముఖ్యమైన నిజం ఏమిటంటే, అది కేవలం ఖర్చు చేయడానికి మాత్రమే కాదు, అది నిర్ణయాలను మార్చే శక్తి. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీరు అవకాశాలను చూసే విధానం మారిపోతుంది. మీరు రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చూపుతారు. కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు, కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు,
లేదా మీకు నచ్చిన కెరీర్ వైపు వెళ్ళవచ్చు. కానీ డబ్బు లేకపోతే అదే వ్యక్తి సేఫ్ ఆప్షన్స్ మాత్రమే ఎంచుకుంటాడు. ఎందుకంటే అతనికి ఫెయిల్యూర్ భరించే ఆర్థిక బలం ఉండదు. ఇది వ్యక్తిత్వ సమస్య కాదు, ఇది పరిస్థితుల ప్రభావం. అందుకే ఆర్థిక స్థిరత్వం ఉన్నవారు సాధారణంగా ఎక్కువ గ్రోత్ను సాధిస్తారు. వారు భయంతో కాకుండా ఎంపికలతో జీవిస్తారు. సమాజంలో చాలా మంది డబ్బును నెగటివ్గా కూడా చూస్తారు. డబ్బు వల్ల మనుషులు మారిపోతారు అని అంటారు. కానీ నిజం ఏమిటంటే డబ్బు మనిషిని మార్చదు, అతని అసలు స్వభావాన్ని బయటపెడుతుంది. డబ్బు ఒక యాంప్లిఫైర్ లా పనిచేస్తుంది. మంచి వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే అతను ఇంకా మంచి పనులు చేయగలడు. బాధ్యత ఉన్న వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే అతను తన కుటుంబానికి భద్రత ఇవ్వగలడు. కానీ ఆర్థిక అవగాహన లేకపోతే డబ్బు కూడా నిలవదు. చాలా మంది ఎక్కువ సంపాదించినా ఎందుకు ఆర్థికంగా స్టేబుల్గా ఉండరు? కారణం సింపుల్. మనకు డబ్బు సంపాదించడం నేర్పిస్తారు, కానీ డబ్బును నిర్వహించడం నేర్పించరు. చిన్నప్పటి నుండి మనకు ఒక సైలెంట్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. డబ్బు కష్టం మీద వస్తుంది, రిస్క్ తీసుకోవద్దు, సేఫ్గా బ్రతకాలి అనే నమ్మకాలు మనలో నెమ్మదిగా బలపడతాయి. ఈ నమ్మకాలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా మనం పెద్ద అవకాశాల దగ్గరే ఆగిపోతాం. ఎందుకంటే మన మెదడు ముందుగా సెక్యూరిటీని ప్రాధాన్యత ఇస్తుంది. కానీ కాలం మారింది. ఈ రోజు ప్రపంచంలో కేవలం కష్టపడడం సరిపోదు, స్మార్ట్గా ఆలోచించడం కూడా అవసరం. డబ్బు విలువ అర్థం చేసుకున్న వ్యక్తి ఖర్చు చేసే ముందు ఆలోచిస్తాడు, పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకుంటాడు, మరియు సంపాదనకు కొత్త మార్గాలను వెతుకుతాడు. ఇదే ఆర్థిక అవగాహనకు మొదటి అడుగు. జీవితంలో ఒక దశలో ప్రతి మనిషికి ఒక ప్రశ్న వస్తుంది. నేను డబ్బు కోసం పనిచేస్తున్నానా, లేక డబ్బు నా కోసం పనిచేస్తుందా? చాలా మంది మొదటి దశలోనే జీవితాంతం ఉంటారు. వారు సమయం ఇచ్చి డబ్బు సంపాదిస్తారు. కానీ ఆర్థికంగా తెలివైన వారు సిస్టమ్స్ నిర్మిస్తారు. పెట్టుబడులు, స్కిల్స్ మరియు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ద్వారా వారు తమ సమయాన్ని ఫ్రీ చేసుకుంటారు. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ అవగాహనతో మొదలవుతుంది. డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నప్పుడు మన దృష్టి కేవలం జీతం మీద ఉండదు, విలువ సృష్టించే దిశగా మారుతుంది. అదే నిజమైన ఆర్థిక ఎదుగుదల ప్రారంభం. డబ్బు ప్రాముఖ్యతను నిజంగా అర్థం చేసుకునే క్షణం మన జీవితాన్ని నెమ్మదిగా మార్చడం ప్రారంభిస్తుంది. ఆ క్షణం వరకు మనం కేవలం సంపాదన గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ ఆ తర్వాత మనం ఆర్థిక స్వేచ్ఛ గురించి ఆలోచించడం మొదలు పెడతాం. ఇది కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు, మన జీవితంపై నియంత్రణ పెంచుకోవడం. ఎప్పుడు పని చేయాలి, ఎక్కడ జీవించాలి, ఎలా జీవించాలి అనే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ డబ్బుతో వస్తుంది. డబ్బు లేకపోతే మనం పరిస్థితుల ప్రకారం బ్రతుకుతాం. డబ్బు ఉన్నప్పుడు మనం ఎంపికల ప్రకారం బ్రతుకుతాం. ఇదే అసలు తేడా. చాలా మంది జీవితంలో ఆలస్యంగా గ్రహించే నిజం ఇదే. సమయం కంటే విలువైనది డబ్బు కాదు, కానీ డబ్బు లేకపోతే సమయానికే విలువ తగ్గిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి పేదరికం కాదు, ఆర్థిక అవగాహన లేకపోవడం. ఎందుకంటే సంపాదించే సామర్థ్యం ఉన్న వ్యక్తి కూడా సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోతే ఎప్పటికీ ఒత్తిడిలోనే బ్రతుకుతాడు. మనం చాలాసార్లు ఇతరుల లైఫ్ స్టైల్ను చూసి ఖర్చులు పెంచుకుంటాం. సోషల్ మీడియా, సమాజపు పోలికలు మరియు ప్రతిష్ట కోసం చేసే ఖర్చులు మన ఆర్థిక స్థిరత్వాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. బయట కనిపించే సంతోషం కోసం లోపల ఆర్థిక టెన్షన్ పెంచుకోవడం చాలా మందికి తెలియని తప్పు. నిజమైన ధనవంతుడు అంటే ఎక్కువ ఖర్చు చేసే వ్యక్తి కాదు, స్థిరమైన ఆర్థిక నియంత్రణ కలిగిన వ్యక్తి. మధ్యతరగతి జీవితంలో ఒక సైలెంట్ బాధ ఏమిటంటే వారు ఎప్పుడూ సర్దుకుపోవటం నేర్చుకుంటారు. తమ కోరికలను తగ్గించుకోవటం, తమ అవసరాలను వాయిదా వేయటం మరియు తమ కలలను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవటం. ఈ అలవాటు నెమ్మదిగా వారి మైండ్ సెట్ను ప్రభావితం చేస్తుంది. వారు పెద్దగా ఆలోచించడానికి కూడా వెనుకడుగు వేస్తారు. కానీ ఒక ముఖ్యమైన నిజం ఏమిటంటే డబ్బు సంపాదన ముందు మైండ్ సెట్ మారాలి. నేను చేయగలను, నేను ఎదగాలి అనే ఆలోచన లేకపోతే అవకాశాలు వచ్చినా ఉపయోగం ఉండదు. ఆర్థికంగా ఎదగాలంటే కేవలం కష్టం సరిపోదు. స్పష్టమైన దిశ, నేర్చుకునే అలవాటు మరియు దీర్ఘకాల ఆలోచన అవసరం. డబ్బు మన జీవితంలో ఒక సాధనం మాత్రమే, కానీ అది మన జీవన నాణ్యతను నిర్ణయించే ముఖ్యమైన సాధనం. సరైన ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పుడు కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది, నిర్ణయాల్లో ధైర్యం వస్తుంది మరియు భవిష్యత్తుపై భయం తగ్గుతుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గినప్పుడు మనసు కూడా ప్రశాంతంగా పనిచేస్తుంది. అప్పుడు మనం సృజనాత్మకంగా ఆలోచించగలం, కొత్త అవకాశాలను గమనించగలం మరియు జీవితాన్ని మరింత స్పష్టంగా చూడగలం. అందుకే డబ్బు వెనుక పడుగు పెట్టడం కాదు, డబ్బును అర్థం చేసుకుని నియంత్రించడం ముఖ్యమైన విషయం. అదే నిజమైన ఆర్థిక తెలివితేటలు.
చివరగా ఒక సింపుల్ కానీ శక్తివంతమైన నిజం గుర్తుంచుకోండి. డబ్బు జీవితం యొక్క అంతిమ లక్ష్యం కాదు, కానీ అది గౌరవంతో, భద్రతతో మరియు స్వేచ్ఛతో జీవించడానికి ఒక బలమైన ఆధారం. డబ్బు ఉన్నవారు సమస్యలు లేవు కాదు, కానీ సమస్యలను హ్యాండిల్ చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వ్యక్తి జీవితంలో నిజమైన మార్పు ప్రారంభమయ్యేది ఆర్థిక అవగాహన వచ్చిన రోజే. చిన్న మార్పులు, తెలివైన నిర్ణయాలు మరియు క్రమశిక్షణతో ఆర్థిక స్థిరత్వం సాధ్యమే. ఈ రోజు మీరు డబ్బును చూసే విధానం మారితే రేపు మీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి కోసమే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.